అందరికీ నమస్తే అండి. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. దాదాపుగా 20 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగబోతున్నాయండి. ఫిబ్రవరి 14వ తేదీన అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బడ్జెట్ సెషన్స్ ప్రారంభం రోజు అంటే ఫిబ్రవరి 11వ తేదీన గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. సో ఇదంతా కూడా దీనికి సంబంధించి ఒక పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. 20 రోజుల పాటు అంటే ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు వస్తారా రారా? సో 11వ తేదీ నుంచి కదా, ఆ 11 మంది అసలు వస్తారా రారా అనేది చాలామందిలో డౌట్. ఇప్పుడు వాళ్ళు రాక చాలా కీలకం. ఒకటి, బడ్జెట్ సమావేశాలకి ప్రతిపక్షం అంటే ప్రధాన ప్రతిపక్షం లేనప్పటికీ విపక్ష సభ్యులు ఉంటే మంచిది. అట్లీస్ట్ గవర్నర్ గారి ప్రసంగానికైనా వాళ్ళు హాజరయ్యి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి కాసేపు ఏదో షో చేసి హడావుడి చేసి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ అనర్హత వేటు ఉందే, వరుసగా 60 రోజుల పాటు వెళ్ళకపోతే అనర్హత వేటు వేసేస్తారనే ఉందే ఆ నిబంధన, దాని నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పటికే వాళ్ళు 48 రోజుల పాటు అసెంబ్లీకి రాలా, ఇంకొక 12 రోజులు రాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పీకర్ గారు చెప్తున్నారు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నారు. ఆల్రెడీ ఈ కూటమి అధికారంలోకి వచ్చాక దాదాపుగా అసెంబ్లీ 50 రోజులు పనిచేస్తే వైసీపీ సభ్యులు సగటున 1-2 రోజులు మాత్రమే వెళ్ళారు. అందరూ కూడా 48 రోజులు వెళ్ళలేదు, వరుసగా వెళ్ళలేదు మళ్ళీ. కాబట్టి ఈ సెషన్స్లో కనుక ఈ 20 రోజులు కనుక సభ్యులు ఎవరైనా వెళ్ళకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు తప్పదు. వాళ్ళు ఇంకా మాజీలు అయిపోతారు. ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వచ్చేస్తుంది. చూసి ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా తన పదవిని చేర్చుకోవడానికి ఒప్పుకోరు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సరదా ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే తను పులివెందుల్లో ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం తనకు ఉంది కానీ మిగిలిన వాళ్ళకి ఆ నమ్మకం లేదు. పైగా ఏడాదిన్నర కిందట ఎన్నికలకు వెళ్ళి తలో 50 కోట్లో 30 కోట్లో 40 కోట్లో ఖర్చు పెట్టుకుని వచ్చారు. ప్లస్ ఈ 1.5 సంవత్సరంలో కూడా చేతి చమురు వదులుతోంది, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, పార్టీ విపక్షంలో ఉంది, కేడర్ దగ్గర డబ్బులు లేవు, ఫైనాన్షియల్గా ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు అంటే పెట్టలేరు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ వేరే ఉండొచ్చు, కానీ ఎవరు కూడా నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు ఏ ఎమ్మెల్యే కూడా సిద్ధంగా లేరు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థికంగా చితికిపోతారు, అండ్ గెలుస్తారో లేదో డౌట్, రాజకీయంగా చితికిపోతారు. అందుకే ఆ రిస్క్ చేయడానికి ఇష్టం లేక వాళ్ళు దొంగచాటుగా వెళ్ళి ఇటు పార్టీ అధినేత మాట కాదనలేక, పార్టీ నిర్ణయాన్ని తిరస్కరించలేక, అటు పదవి కోల్పోవడం ఇష్టం లేక దొంగచాటుగా వెళ్ళి సంతకాలు చేసి అడ్డంగా దొరికిపోయారు. అసెంబ్లీ క్రమశిక్షణ కమిటీ ముందు తలదించుకొని ఉండాల్సి వచ్చింది. సరే, ఇదంతా పక్కన పెడితే ఈ 11వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తే వాళ్ళకి సేఫ్, వెళ్ళకపోతే మాత్రం రిస్క్, మళ్ళీ ఈ న్యాయ విచారణలో అవి ఇవి చాలా తలనొప్పి. సో అందుకే వెళ్ళాలని అనుకుంటున్నారనమాట. ఇది చాలా కీలకమైన సబ్జెక్టు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు దాదాపుగా 10 సార్లకు పైగా చెప్పారు, ఇదిగో అసెంబ్లీ రూల్స్ బుక్లో ఉంది అండ్ భారత రాజ్యాంగంలో కూడా ఉంది, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో 188 ఆర్టికల్లో ఉంది, ఎవరైనా శాసనసభ్యుడు వరుసగా 60 రోజుల పాటు స్పీకర్ అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరవ్వకపోతే వారి మీద అనర్హత వేటు వేయొచ్చు. సో మాకు హక్కు ఉంది కాబట్టి మేము అనర్హత వేటు వేసేస్తాం, వైసీపీ వాళ్ళ మీద ఉప ఎన్నికలకు వెళ్తాం, మేము సిద్ధమే అని స్పీకర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, డిప్యూటీ స్పీకర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. కాబట్టి నేను అనుకోవడం వైసీపీ ఎమ్మెల్యేలకు అది ఇష్టం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు అంటే ఫిబ్రవరి 11వ తేదీన వెళ్ళే అవకాశం ఉంది అని ఆ పార్టీ నుంచి కొంతమంది చెప్పుకుంటున్నారు. అంటే ఆ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వెళ్తే మంచిదని, వ్యూహకర్తలు అదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే గతంలో కూడా అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలని మీ ఇష్టం మీరు వెళ్తే వెళ్ళండి అని వదిలేశారంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చెప్పారంట, మీరు లీడ్ చేయండి, మీరు మీ 10 మంది వెళ్ళండి, నేను రాను. సో నేను వచ్చినా అక్కడ నాకు మైక్ ఎవరు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, సో నేను రాను, నా పదవి పోతే పోని, మీరు మాత్రం వెళ్ళండి, మీరు ఎందుకు ఆ రిస్క్లో ఉంటామని చెప్పారంట. లేదు మీరు రాకుండా మేము వెళ్తే బాగోదని చెప్పి వాళ్ళు ఎవరు సభకు అధికారికంగా హాజరవ్వాలి, కానీ అనధికారికంగా మాత్రం హాజరై రికార్డుల్లో సంతకం చేశారు. ఇప్పుడు తప్పుకు దొరికిపోయారు. సో నేను అనుకోవడం అయితే గవర్నర్ ప్రసంగం రోజు వస్తారు, వచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి షో చేసి ఆ ప్రసంగంలో అది లేదు ఇది లేదని చెప్పి బయటకు వెళ్ళిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదైతే వాళ్ళకు కొంతవరకు సేఫ్ అనమాట. జనాలకు కూడా చెప్పుకోవచ్చు, మేము వెళ్ళాము, అక్కడ గవర్నర్ గారి ప్రసంగంలో సబ్జెక్ట్ ఏమీ లేదు, ప్రభుత్వాన్ని పొగడ్తలే ఉన్నాయి,
కాబట్టి మాకు నచ్చలేదు కాబట్టి మేము వచ్చేసామని జనంకి చెప్పుకోవచ్చు, కన్విన్స్ చేసుకోవచ్చు, మాకు వెళ్ళాలనే ఉంది అసెంబ్లీకి అని. సో చూడాలి ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.